ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులందరికీ దాసోహాలు. మనం శరణాగతి గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ శరణాగతిలో మనం ఆకించన్యము అనన్యగతిత్వం రెండు అనుకున్నాం కదా. అయితే ఈ అనన్యగతిత్వంలో కూడా మన కలవంద స్వామి చెప్తాడు, నిరాశ కస్యాపి నతావదుత్సహే మహేష హాతుం తవ పాద పంకజం ఉషా నిరస్తోపి శిశుస్తనందయో న జాతు మాతుశ్చరణౌ జిహాసతి అని. స్వామి, ఒక తల్లి శిశువుకు స్తన్యమిస్తుంటది. స్తన్యమిస్తున్నప్పుడు శిశువు ఒకసారి అనుకోకుండా వాడు కొరుకుతాడు. పిల్లవాడు కొరకగానే తల్లి బాధ చెంది, అబ్బా నీకు ఇంకోసారి ఇయ్యరా అని అనుకుంటూ పిల్లవాడిని పక్కకు పెట్టేస్తుంది. కానీ తర్వాత ఆ పిల్లవానికి గతి ఎవరు? మళ్ళీ తల్లే కదా. ఉషా నిరస్తోపి శిశుస్తానందయో, కోపంతో నువ్వు నా పాపాలు చూసి తోసి పడేస్తా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అన్నంత స్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే స్వప్రయత్నంతో పొందేవాడు ఇతర దేవతలను అతడు అందరిని మొక్కినా ఏం చేసినా అతని ప్రయత్నంతో అతడు పొందుతున్నాడు. ఇంత దీనంగా ఉండాల్సిన అవసరం లేదు. అజ్ఞుడైనటువంటి వ్యక్తి, మనం భగవంతుని శరణాగతి చేస్తున్నాం. శరణాగతి చేసినప్పుడు అతని దయ మీదనే ఆధారపడ్డప్పుడు ఇతర దేవతలను మనము గౌరవం ఉన్నా అతని దిక్కునే భావన ఒక్కల మీదనే ఉండాలి. తర్వాత నువ్వు తప్ప వేరే దిక్కులు అనన్యగతిత్వం ఉండాలి. ఈ విధంగా శిశువు స్వామి నువ్వు కోపంతో తోసి పడేసిన నీ పాదాలు మాత్రం నేను వదిలిపెట్టా అంటే, తోసి పడేసిన పోతే పో ఇంకోలం పట్టుకుంటా అన్నట్టు ఉండకూడదు. నువ్వు తప్ప నన్ను తోసి పడేసినా నాకు నువ్వే గతి అనే భావనలో ఉండాలి. అంత స్థితి ఉంటది కాబట్టి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శరణగతే పరమ ధర్మంగా ఆచరిస్తారు కాబట్టి ఇతర దేవతల విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇతర దేవతల విషయంలో వాళ్ళు ఏ విధంగా గౌరవభావంతో ఉండి ఎక్కువ ఆదరణ చూపించరు, ఆదరించే వరకే చూపిస్తారు, ఆరాధించరు. శ్రీమన్నారాయణని వాళ్ళు పట్టుకుంటారు, ఆరాధిస్తారు. ఎందుకంటే శరణాగతిలో నువ్వు ఇక్కడ తోసి పడేసిన కోపంతో నువ్వు తోసి పడేసినా నువ్వు తప్ప వేరే దిక్కు లేదంటే స్థితిలో అనన్యగతిత్వంగా ఉండాలి. ఆకించడం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. ఆకించడం అంటే నా దగ్గర ఏం లేదయ్యా, నీ యొక్క పాదాలే నాకు రక్షకము అంటే, పాదాలు ఎట్లా రక్షకం అవుతుంది? ఆ పాదాల ద్వారా పాదాలు భగవంతుని శ్రీ పాదాలు రక్షకం అనుకుంటున్నామంటే ఆ భగవంతునిలో ఉన్నటువంటి దయా గుణాలే, వాత్సల్య గుణాలే మనం రక్షిస్తాయి అనుకున్నాం కదా. అంటే చేసే కర్మలు మాత్రం అతను సిన్సియర్ గా చేస్తాడు. అంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని వస్తుంది కాబట్టి చేస్తాడు తప్ప ఈ చేసే కర్మలు రక్షిస్తాయి అనే భావన అతనిలో ఏ మాత్రం ఉండదు. శిశువు ఏం చేస్తుంది? తల్లి మంచిగా అన్ని అలంకరణ చేస్తుంది, స్నానం చేస్తుంది, ఎంతో అలంకరణ చేసి ముగిసిపోతుంది. జ్వరం వచ్చినా గానీ అంతే ప్రేమగా, ఏ మాత్రం అతనికి లోపం కాకుండా, ఏ మాత్రం అతను తక్కువ చేయకుండా మంచి రుచికరమైన పదార్థం వండి అతనికి అలంకరణ చేసి ఈ విధంగా చేస్తుంది. జ్వరం వచ్చినా చేస్తుంది. ఒక 70-80 సంవత్సరాలు ఉన్న ఉపాధి సంబంధం ఉన్న శిశువుకి అంత చేసినప్పుడు మనం నిరుపాధిక బంధువు కాబట్టి భగవంతుడికి మనం అంతే విధంగా, అంతే ప్రేమగా నీ ధర్మం నువ్వు చెప్పిన ఆజ్ఞలను శృతి స్మృతిర్మయ ఆజ్ఞాన వాటి నీ యొక్క ధర్మంగా ఆచరించిన ధర్మంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. స్వరూపానుగుణ ధర్మం అంటారు. తర్వాత అనన్య ప్రయోజనం కూడా అన్నాం. భగవంతుడు తప్ప ఇతరమైన కోరికలు కూడా ఉండద్దు. ద్రౌపది కానీ ఇతరులు కానీ వాళ్ళు కోరుకున్నారంటే వాళ్ళు వస్త్రం విషయంలో శరణాగతి చేశారు కాబట్టి వస్త్రం లభించింది. మనం మోక్షం విషయంలో శరణాగతి చేస్తున్నాం కాబట్టి మనం ఈ మోక్షం మాత్రమే కోరుకోవాలి. ద్రౌపది కూడా మరి కోరుకుంది కదా వస్త్రాలు అనొచ్చు. అక్కడ ఆమె శరణాగతి చేసింది ఏ విషయంలో? ఆ అవమానాల నుంచి రక్షణ పొందడానికి శరణాగతి చేసింది కాబట్టి అక్కడ వస్త్రాల గురించి చేసినట్టు. ఆమె మోక్షం గురించి అక్కడ శరణాగతి చేయలేదు. మనం మోక్షం గురించి శరణాగతి చేస్తున్నాం కాబట్టి మనం మోక్షం మాత్రమే మనకు పరమ ప్రయోజనంగా ఉండాలి. మిగతమైన దేహ సంబంధమైన దేహమే సంబంధం స్వల్పం అన్నప్పుడు దేహ సంబంధమైన అల్పమైన విషయాలు మనం అడగకూడదు. ఆత్మని చాలా పర్మనెంట్, దానికి సంబంధించిన విషయాలే మనం అడగాలి. కాబట్టి భగవత్ కైంకర్యమే దానికి కావాల్సింది. కాబట్టి మా ఆత్మ విషయంలో ఆ విధంగా మనం భగవంతుని శ్రీపాదాలని ఉపాయంగా పొందాలి. భగవంతుని శ్రీపాదాలని మనం పొంది ఉపేయంగా భావించాలి. అయితే ఇక్కడ శరణాగతిలో ఎన్ని యోగ్యతలు ఉంటే అంతంత మనకు స్వప్రయత్నంలో ఎంత యోగ్యతలు ఉంటే అంతంత గొప్ప. స్వప్రయత్నంలో ఎంతెంత యోగ్యతలు ఉంటే అంతంత గొప్ప. అతనికి ఈ విధమైన శక్తులు ఉన్నాయి, ఇతనికి ఇంత పాండిత్యం ఉంది, ఇంత జ్ఞానం ఉంది, ఇట్లా అనేకమైనటువంటి యోగ్యతలు ఉంటాయి కదా. అతనికి మంచి పండితుడు, వ్యాకరణ పండితుడు, అతనికి అనేకమైన యోగ్యత, అన్ని గ్రంథాలను పెద్దల ద్వారా నేర్చుకున్నాడు, ఇంత అనుష్ఠానం చేసుకుంటున్నాడు, ఇంత ఉపాసన చేస్తున్నాడు, ఇంత యోగ్యతలు ఉంటాయి కదా. అతనికి అనేకమైన యోగ్యతలు, అన్ని గ్రంథాలను పెద్దల ద్వారా నేర్చుకున్నాడు, ఇంత అనుష్ఠానం చేసుకుంటున్నాడు, ఇంత ఉపాసన చేస్తున్నాడు, ఇంత యోగ్యతలు ఉంటాయి కదా. అతనికి అనేకమైన యోగ్యతలు, అన్ని గ్రంథాలను పెద్దల ద్వారా నేర్చుకున్నాడు, ఇంత
ఎన్ని యోగ్యతలు ఉంటే అంత గొప్ప. మరి శరణాగతిలో ఎంతెంత యోగ్యతలు ఉంటే అంతంత అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ యోగ్యత లేని వాళ్ళకి ఈజీ శరణాగతి. మరి యోగ్యతలు ఉండద్దా అంటే యోగ్యతలు పెంచుకోవాలి. ఆ పెంచుకున్న యోగ్యతలు కూడా రక్షకం కావు అనే భావన పెంచుకోవాలి. ధర్మంగా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే పాండిత్యం పెంచుకోవద్దు అంటే పాండిత్యం పెంచుకోవాలి. పాండిత్యం పెంచుకుని ఇంత పెద్ద పండితుడిని కదా, నేను ఇన్ని శాస్త్రం చదివిన కదా అనుకోకూడదు. ఇవన్నీ శాస్త్రంలో భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను ప్రయత్నం చేసినా అంత యోగ్యత వచ్చింది తప్ప మోక్షానికి ఇవేవి అడ్డు కాదు. మోక్షానికి నాకు భగవంతుని దయ మీదనే నేను ఆధారపడుతున్నా, భగవంతుని వాత్సల్య గుణం మీదనే ఆధారపడుతున్నా, భగవంతుని శ్రీపాదాలను నమ్ముకుంటున్నా అనే భావన మాత్రం ఉంచుకోవాలి. అంటే యోగ్యతలు ఉండడము తప్పు కాదు. యోగ్యతలు ఉన్నా ఆ యోగ్యతలు రక్షకం అనే భావన ఏ మూలకు రాకుంటే ఉంటే సరిపోతుంది. భగవద్గీతలో భగవంతుడు దుఃఖాలే అశాశ్వతం అనే పదాలు ఉపయోగించాడు. మృత్యు సంసార సాగరాత్, సంసారం మృత్యు సాగరం అని కూడా చెప్పాడు. ఇన్ని పెట్టినటువంటి శరణాగతిని మనము తప్పకుండా ఆచరిద్దాము. దాని గురించి మనకు ఇక్కడ చెప్తున్నారు. విశ్వక్సేన సంహిత అనే దాంట్లో పంచరాత్రంలో ఇవి చెప్తున్నారు శ్లోకం. సన్యాసత్యాగ ఇత్యుక్త శరణాగతి రిత్యపి మోక్ష సాధన ప్రపత్తి తపసామేషాం ముహురుత్తమం. సన్యాసత్యాగ ఇత్యుక్త శరణాగతి రిత్యపి అంటే మోక్ష సాధన మార్గాలలో అన్నిట్లో కూడా ఈ న్యాసము అనే శ్రేష్టమైనది. న్యాసము అంటే దీనికి ఇంకో పేరు శరణాగతి. అన్నిటికంటే కూడా శరణాగతి గొప్పది అని అంతటా అన్ని గ్రంథాలలో ఉంటుంది. శరణాగతి అన్నిటికంటే తిరుగులేనిది, తప్పకుండా ఫలితాన్ని ఇచ్చేది. కానీ ఆ శరణాగతిలో ఎన్ని యోగ్యతలు ఉన్నా అన్ని యోగ్యతలు పెంచుకోవాల్సిందే. ఆ పెంచుకున్న యోగ్యతలు రక్షకం కాకూడదు, లేదా శరణాగతి ఒకటి ఉపాయం కాకూడదు. ఉపాయం అనే రెండు విషయాలు ఈ రోజు మనం ప్రధానంగా చర్చించుకుంటాం. శరణాగతి అనేది ఉపాయం కాదు. ఎందుకంటే 5,000 రూపాయలు అడగడం ప్రధానం కాదు, దానికి ఇవ్వాలనిపించడం ప్రధానం. తర్వాత ఎన్ని యోగ్యతలు ఉన్నా అన్ని యోగ్యతలు అనేటి మంచివే, కానీ అవి రక్షిస్తున్నాయి అనే భావన మనసులో ఉండకుండా సరిపోతాయి. భగవంతుడు శక్తినిచ్చాడు, పెంచుకున్నాను, భగవంతుడు పెంచిపించుకున్నాడు అంతే తప్ప అది మోక్షానికి ఏమాత్రము ఉపయోగం లేదు. మోక్షానికి నాకు అన్ని విధాల భగవంతుని దయ వాత్సల్యాది గుణాలే, భగవంతుని శ్రీపాదాలే నమ్ముకోవడం. రేపు ఎపిసోడ్ లో ఈ శరణాగతి అనుకోకుండా మనకు విఫలమైన ఇంకేదైనా మార్గం ఉందా, సప్రయత్నం కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా, దీనికంటే అది ఉత్తమమైందా, ఆ మార్గం ఏంది అనే విషయము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః.